మేమైతే ఊరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అనుకుంటున్నారు? చెప్పిన కదా మా ఊర్లో ధ్వజస్తంభం ఉందని. సో మేము అన్ని ప్యాక్ చేసుకుంటున్నాం. నేనైతే అన్ని తీసుకొని వెళ్తున్నా, ఎందుకంటే ఏం అవసరం వస్తుందో అర్థం కాదు. ఏదైతే మర్చిపోతామో దాని అవసరమే ఎక్కువ ఉంటది కదా. ఇంకా మా రూమ్ అయితే చాలా మెస్సీ అయిపోయింది, అసలు ఏం చేయాలో అర్థం అయితలే. అందుకే ఒకటొకటి అన్ని ప్యాక్ చేసుకుంటున్నా. మా చెల్లి నాకు హెల్ప్ చేయకుండా ఏం చేస్తుందో చూడండి. మా డాడీ కాలు ఒత్తుతుంది, ఎందుకంటే ఆమెకి పైసలు కావాలంట. ఇప్పుడు నేను ఇన్ని గనం తీసుకొని వెళ్తున్నా కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి అవి ఉండవు, అన్ని ఎక్కడెక్కడో మాయమైపోతూనే ఉంటాయి. మర్చిపోయి వచ్చేస్తా నేనైతే ప్రతిసారి అంతే. నేనైతే ప్రతిసారి ఊరికి వెళ్ళేటప్పుడు బ్రష్ తీసుకుందాం అనుకుంటా, కానీ మర్చిపోతా. ఈసారి అయితే పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా. ఇంకా మేమైతే లగేజెస్ అన్ని కార్లో అయితే ప్యాక్ చేసేసినాం. ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోతున్నాం. మీలో ఎంత మందికి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అనుకోండి, ఎందుకంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేమైతే వెళ్ళిపోయినాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మమ్మతో ఇంకేం వ్లాగ్స్ కావాలో కమెంట్ చేసి చెప్పండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తా. మా మామయ్య వాళ్ళు మధ్యాహ్నమే వచ్చిర్రు, సో వాళ్ళు మాకంటే ఫస్ట్ ఉన్నారు. ఇంకా అందరు కలిస్తే ఏముంటది, మంచిగా ముచ్చట్లు. ఇక్కడ మా అత్తమ్మ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది, మా బొమ్మర్ది కూడా హెల్ప్ చేస్తుండు మా అత్తమ్మకి. మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే వైట్ రైస్, రొట్టె, ఉల్లిగడ్డ టమాటా కూర అండ్ చికెన్. ఇక ఈ రోజుతో చికెన్ లాస్ట్ అనుకోండి. మళ్ళీ కలుద్దాం, బై బై.